శాసనమండలిలో మా సభ్యులు ఎంప్లాయీస్ తాలూకా వాళ్ళ పిఆర్సీ మీద వాళ్ళ ఫిట్మెంటు లేదు వారికి కావాల్సిన బకాయిల మీద గత 16 నెలలుగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి మా సభ్యులని ప్రశ్నకి సరిగ్గా వారు సమాధానం చెప్పకపోగా నిర్లక్ష్య వైఖరిని వారు వచ్చి ఇచ్చిన సమాధానంలో ఆహారాలని కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు వచ్చి పాపం ఉద్యోగస్తులందరికీ కూడా ఎన్నో ఆస్తులు కల్పించారు, ఎన్నో ప్రలోభాలు పెట్టారు, ఎన్నో వారికి హామీలు ఇచ్చారు. కానీ ఎన్నికల అయిన తర్వాత వారికి వచ్చి వాళ్ళు కనీసం వారితో చర్చించే సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కూడా మా సభ్యులందరినీ కూడా కలవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు మేము దాన్ని శాసనమండలిలో ప్రశ్నిస్తే ప్రభుత్వం వచ్చిన నిర్లక్ష్య వైఖరితో వారు ఇచ్చిన సమాధానానికి సంతృప్తికరంగా లేకపోవడమే కాకుండా, సంతృప్తి అంటే కొనేదో చెప్పిన తేదీని కాదు ఇంకా ముందు పెట్టడమే కాదు, అసలు తేదీ ప్రకటించమంటే దాని గురించి ఆలోచన చేయలేదు. కొన్ని ఎప్పుడు ఇస్తారు బకాయిలు అంటే దాని గురించి చెప్పట్లేదు. కొన్ని ఫుట్ప్రింట్ ఏదైనా దాని ముందు ఒక ఎవరైనా కమిషన్ అపాయింట్ చేయండి అంటే దాని గురించి చెప్పట్లేదు. ఏ విషయం కూడా వాళ్ళు క్లారిటీ లేకపోవడం వల్ల మరి ఉద్యోగులు తెలుపుతున్న నిరసనకి మద్దతుగా వాళ్ళు మా ఆందోళన వాళ్ళ బాధను అర్థం చేసుకో వాళ్ళ బాధకి మద్దతుగా మరి మేము ఇవాళ హౌస్ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇకపోతే రెండో అంశానికి వచ్చినప్పటికీ ఇవాళ ఏదైతే గత కొంతకాలంగా ఎస్సీ వర్గీకరణ మీద మరి ఆందోళన ఉన్నాయో ఇటుపక్క కానీ అటుపక్క కానీ ఇటుపక్క కానీ మొదటి నుంచి కూడా మా వైఎస్ఆర్సీ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. దీనివల్ల ఈ అంశాన్ని మనం పరంగా పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దీన్ని ఎప్పుడూ చూడడానికి వీల్లేదు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయం మళ్ళీ వారు అన్నదమ్ముల్లాగే సోదర భావంతో ఉండాలి, అంతే తప్ప వాళ్ళలో మళ్ళీ దాని సంఘర్షణకి తావివ్వకూడదని ఒక నిర్ణయాన్ని మేము మొదటి నుంచి కూడా తీసుకున్నాం. దాన్ని కట్టుబడి ఇవాళ మరి అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఇవాళ తీసుకున్న నిర్ణయాల ప్రకారము దానికి మద్దతు ఇచ్చి సోదరభావంతో మరి ముందుకు వెళ్ళాలని, సోదరభావంతోనే ఉండాలని, ఆ వర్గాల్లో ఎవరు కూడా మరి వైమేషాలు రాకుండా కల్మషం లేకుండా ఉండాలని వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది. ఎందుకు కోరుతున్నా మనకు తెలుసు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సమాజంలో మరి సమాజంలో సమాజం ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఆశయాలతో సిద్ధించే ఉండాలని ఉద్దేశంతోనే ఆ రోజు నామినేషన్ పదవులు ఇచ్చిన, ఆ రోజు స్థానిక ఎన్నికల్లో నిలబెట్టిన 50% మరి ఈ వర్గాలకు వచ్చి ఇచ్చిన విషయాన్ని కూడా మరి అక్కడ గుర్తు చేస్తాం. ఆ నేపథ్యంలోనే ఈ రెండు వర్గాలు కూడా కలిసి ఉండాలనేది మేము ఎప్పుడు సొంతభావం తెలాలని మరి కోరుకుంటూ ఆ అంశం మీద కూడా జరిగింది. ఇక మూడో అంశం వచ్చినప్పటికీ ఈ బీఎస్సీ మీటింగ్లో చర్చలు ఏ అంశాలను చర్చించాలన్నప్పుడు మేము సూపర్ సిక్స్ కూడా చర్చిస్తామంటే ప్రభుత్వం వచ్చి కాదు మేమే దాన్ని ప్రతిపాదిస్తాం, మీరే చర్చిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సరే మీరు పెట్టినా మేము పెట్టినా చర్చ జరగాలి, వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలి. ఏమిటో సూపర్ సిక్స్, మీరు సూపర్ హిట్ అంటున్నారు, కానీ సూపర్ సిక్స్ బాబు ఇచ్చిన గ్యారంటీ అది మోసమని మేమంటున్నాం. 16 నెలలు అయింది, ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చిన మాట కాకుండా ఒక 3 సిలిండర్కి ఒకటో 60 సిలిండర్ ఇచ్చి మరి ముందుకెళ్తున్న ఈ నేపథ్యంలో
మీరు సూపర్ సీడ్ కంటే ఇంకా ఉన్నాయి కాబట్టి దాని మీద చర్చకి అవకాశం కావాలని కోరాం. అది చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే మా సభ్యుడు ఏదైతే వాస్తవంగా ఏదైతే ఉందో ఆ వాస్తవాన్ని వాళ్ళ ఎన్నికల ముందు మన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇచ్చిన మేనిఫెస్టోని ఇచ్చి మా సభ్యుడు వచ్చి ఆనాటి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తే కుప్పం ఎమ్మెల్యే అని చెప్తే దాన్ని వాళ్ళు కాదు అని వారు చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు ఆక్షేపణ లేదు, కాదు ఆనాడు అనలేదనే మాటని వాళ్ళు అన్నారు. సరే, ఒకవేళ ఆనాడు మా ఎమ్మెల్యే మా సభ్యుడు అనకపోతే స్పీకర్ గారు ఏ రూలింగ్ ఇస్తారు రూలింగ్కి మేము కట్టుబడి ఉంటాం దాన్ని. కానీ సభా సాంప్రదాయాల ప్రకారము అందరూ కూడా గౌరవంగా ఉండాలి, సభ గౌరవాన్ని పెంచాలి, సభలో లేని వ్యక్తుల గురించి సభలను ఏకవచనంతో వాటి మాట్లాడడానికి ఉండకూడదు అని వారు మా నాయకుడి మీద కొన్ని మరి పరుషపాలు నడితే అవి కూడా తొలగించాలని కోరాం. దానికి ఉభయలు అంగీకరించారు. సభా సంప్రదాయ ప్రకారము చైర్మన్ ఇచ్చిన రూలింగ్ని కూడా మరి అందరం కూడా ఆమోదించాం. వారు వచ్చి సమయం కావాలని కోరారు. మేము కూడా సరే రేపటికి వాయిదా వేస్తుంటే వాయిదా వేయడానికి సభ అందరూ కూడా ఆమోదించారు. సభ వచ్చి రేపటికి ఈ అంశాన్ని పోస్ట్పోన్ చేసి వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. అదే చెప్పాము. సభ పెద్దల సభ ఇది. చైర్మన్ గారు చెప్పారు దీన్ని హుందాగా ఉండాలి, సభలో లేని వ్యక్తులను వచ్చి ఏకవచనాలతో కించపరుస్తూ మాట్లాడకూడదు. సభలో ఉన్న సభా నాయకులైనా లేదు ఇంతమంది ముఖ్యమంత్రులైనా ఇంతకుముందు చేసిన మంత్రులైనా ఒక సాంప్రదాయ ప్రకారం వారిని భాష వాడాలి. కానీ అది కొద్దిగా గాడి తప్పింది, అది గాడిలో పెడుతున్నామని చైర్మన్ గారు చెప్పారు. అందరూ సభంతా కూడా ఏకంగా ఆమోదించింది. ఫ్యూచర్లో ఆ సాంప్రదాయాలు పాటిస్తారని నేనైతే ఆశిస్తున్నాను, జరగాలని కోరుకుంటున్నాను. సార్, ఐఎమ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి ఎమ్మెల్సీ. సార్, ఇవాళ సభలో ఆరోగ్య బకాయిల గురించి మాట్లాడాం సార్. ఇందులో ఆరోగ్య పితామహుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 300 జబ్బులతో ఆరోగ్య ప్రారంభించడం జరిగింది సార్. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం 1000కి పెంచి ఆ జబ్బుల్ని, కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక అద్భుతం ఏంటంటే 2500 చిల్లర జబ్బుల్ని ఆరోగ్యలో చేర్చి 25 లక్షల రూపాయలకి దాని పరిమితి పెంచడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి తక్కింది. దీనివల్ల ఏంటంటే ప్రతి చిన్న జబ్బు కూడా ఆరోగ్యలో కవర్ అయింది సార్. దీంట్లో ప్రజలు బాగా బెనిఫిట్ అయ్యారు. కానీ ఏంటంటే ఇందులో ఈరోజుకి ఆరోగ్య బకాయిలు అంటే డాక్టర్లు 80% స్మాల్ హాస్పిటల్స్, 10 to 20% కార్పొరేట్ వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి ఇబ్బంది లేదు, చైన్ ఆఫ్ హాస్పిటల్. ఈ 80% మెడికల్ కేర్ గివెన్ బై స్మాల్ హాస్పిటల్స్. ఈ స్మాల్ హాస్పిటల్లో డాక్టర్లు ఒక 10 ఏళ్ళు స్పెషల్గా చదువుకొని వేరే వ్యాపారాలు తక్కువ ఉంటాయి స్మాల్ హాస్పిటల్ ఓనర్స్కి, వీళ్ళు ఇప్పుడు ఆరోగ్య జబ్బులకి వైద్యం చేస్తున్నారు. కానీ ఈరోజు చూస్తే కన్నా నిజంగా 2900 కోట్ల రూపాయలు ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ బకాయి ఉన్న పరిస్థితి. దీంట్లో ఏమవుతుందంటే డాక్టర్లు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. అలాగే ఈరోజు మందులు తెచ్చుకుంటారు ఆరోగ్య పేషెంట్లకి, మందులు ఇవ్వడం లేదు హాస్పిటల్, ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ డ్యూ అని. అలాగే పవర్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కడ కన్సెషన్ ఉండవు, దీంట్లో కూడా ఇబ్బంది పడదు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే చాలామంది హాస్పిటల్ దాన్ని నడిపించలేని పరిస్థితి. హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే శాలరీస్ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలి, ఇలాగ అన్నీ ఇక్కడ ఈఎంఐస్ కట్టాలి. ఇవన్నీ కూడా కట్టలేకుండా హాస్పిటల్ నడపలేని పరిస్థితుల్లో మొన్న గవర్నమెంట్కి అల్టిమేటం ఇచ్చి ఏం చేశారంటే
మొన్న 10వ తారీఖు నుంచి ఓపీ సేవలు న్యూ పేషెంట్ చూడడం మానేశారు. ఓన్లీ సర్జరీస్ ఆల్రెడీ ఓల్డ్ పేషెంట్ చూడడం మొదలెట్టారు. అయినా కానీ గవర్నమెంట్ నుంచి ఏం స్పందన రాలేదు. అలాగే ఇంకా మన మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు ఏం ఆరోగ్యశ్రీ అన్నీ చక్కగా జరుగుతుందని. అది కాదు వాస్తవం. యాక్చువల్ నిన్న ఆశా అంటే అసోసియేషన్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏంటంటే, మేము 10వ తారీఖుని మొత్తంగా బంద్ చేస్తున్నాం. ఇంట్లో ఏంటంటే సార్, ఇప్పుడు ఒకటి పేషెంట్లు మొత్తం హాస్పిటల్ ట్రీట్మెంట్ మానేస్తే బీదవాడు యాడికి వెళ్తాడు ఇప్పుడు. సో వాళ్ళతో చెలగాట అనుకుంటే హాస్పిటళ్ళు ఓన్లీ ఓపీ మాత్రం వెళ్ళిపోయింది, ఎమర్జెన్సీ చూస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు 10వ తారీఖు నుంచి మానేసే పరిస్థితి ఏంటంటే, బీదవాడికి వైద్యం చాలా ఎసెన్షియల్. దీంట్లో 80% 90% ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంది. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్. అది ఆ రోజు రాజశేఖర గారి విజన్, జగన్మోహన్ రెడ్డి గారు దాని పాలన ఏంటంటే, ప్రతి పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యము అన్నిటితో సహా కార్పొరేట్లో జరగాలి. అది జరుగుతుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య భరోసా నెలకి 5,000 రూపాయలు ఇచ్చాడు. ఆపరేషన్ అయితే కోలుకునే సమయంలో ఆ రోజు ఇబ్బంది పడకూడదని తీయడం జరిగింది. ఈరోజు ఏంటంటే అవన్నీ మొదబడిపోయింది. ఈరోజు హాస్పిటల్ కనీసం నడపలేని పరిస్థితిలో తప్పించకుండా ఎందుకంటే ఈరోజు హాస్పిటల్కు బకాయిలు ఇవ్వకపోతే నష్టపోయేది హాస్పిటల్ ఏదో జరుగుతుంది, కానీ బీదవారి ప్రాణాలతో చెలగాటం. బీదవాళ్ళు ఏం చేసుకోవాలి పాపం. మీరు హాస్పిటల్ పోతే హాస్పిటల్ చేయలేని పరిస్థితి. ఇందులో ఏదంటే ఎక్కువగా నష్టపోయేది పేద ప్రజల ఆరోగ్యం. అందువల్ల ఈరోజు మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు ప్రభుత్వాలు వెంటనే కొంతవరకు నా బకాయిలను కానీ విడుదల చేస్తే హాస్పిటల్ సుముఖంగా ఉన్నాయి మళ్ళీ స్టార్ట్ చేయడానికి. 10వ తారీఖు పూర్తిగా ఆపేసి దానివల్ల చాలా నష్టపోతారు ప్రజలని ఈరోజు రిక్వెస్ట్ జరిగి తప్పకుండా ఈ బకాయిలను ఇవ్వాలని మేము ఈ ద్వారా విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఆర్థిక బకాయిల గురించి మాట్లాడడం కూడా జరిగింది. దాని గురించి ప్రశ్నించినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు కనుక వింటే, వీళ్ళను నమ్మి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి జరుగుతుందని, ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, డిఎల్ విషయంలో కానీ అన్నింటిలో కూడా బెనిఫిట్స్ జరుగుతాయని చాలా పర్సంటేజ్ ఓట్స్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి ఇస్తే, ఈరోజు వారందరినీ కూడా నెట్ట నిలువన మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం అని చెప్పాలి. పైపెచ్చి ఈరోజు మేము అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ ఆర్థిక శాఖ మంత్రి అత్యంత వెటకారంగా మాట్లాడుతూ దేనికి కూడా సరైనటువంటి స్పష్టమైనటువంటి సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఈరోజు చూడలే. మేము దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. మొట్టమొదటిది డిఏలు. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు దాకా మీరు ఒక్కసారి చరిత్రలో చూసుకోండి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కూడా 4 డిఏలు ఈ రోజుకి కూడా పెండింగ్ ఉండి, ఇప్పుడు దసరా వచ్చింది, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు దసరా కనీసం 1 డిఏ అయినా ఇస్తారని. సో ఈ 4 డిఏలు పెండింగ్లో పెట్టి ఈ రోజుకి కూడా ఎప్పుడు డిఏ ఇస్తామనే మాట కూడా చెప్పకుండా ఈరోజు దాటవేసే దూరంతో వెళ్తూ ఉన్నారంటే ఎంత మోసం చేస్తూ ఉన్నారన్నది అర్థమవుతూ ఉన్నది. అదేవిధంగా పిఆర్సీ విషయంకి వచ్చేటప్పటికి 2023 జూలై కల్లా పిఆర్సీ గడువు పూర్తయింది. 12వ పిఆర్సీ అక్కడ ప్రారంభం కావాల్సింది. అయితే ఇమీడియట్గా చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పిఆర్సీ కమిషన్ కూడా నియమిస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కమిషన్ చేత రాజీనామా కూడా చేయించింది. రాజీనామా చేయించి ఈ రోజుకి కూడా సుమారుగా ఈ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలైనా కూడా ఈ రోజుకి కూడా పిఆర్సీ కమిషన్ కూడా వేయాల. అంటే ఈ రోజుకి పిఆర్సీ అమల్లోకి రావాల్సింది సుమారుగా 2.5 సంవత్సరం అయింది. ఈ రోజుకి పిఆర్సీ అనౌన్స్ చేయకపోగా కమిషన్ కూడా నియమించలేదంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందన్నది అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు కమిషన్ నియమించినా కూడా కనీసం ఇంకొక సంవత్సరం 1.5 సంవత్సరం కాందే దాని రిజల్ట్ రాదు, పిఆర్సీని అమలు చేయడానికి అవకాశం లేదు. అంటే సుమారుగా 4 సంవత్సరాల పాటు పిఆర్సీని అమలు చేయకుండా ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వంలోనే ఉంది. మీరు ఒక్కసారి చరిత్రలో చూసుకోండి, ఎక్కడా కూడా పిఆర్సీని 4 సంవత్సరాల పాటు అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి, 2.5 సంవత్సరమైనా కూడా కనీసం పిఆర్సీ కమిషన్లు కూడా అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుకి ఎక్కడా కూడా లేదు. ఇది కూడా ఒక రికార్డే. ఇంకొకటి కూడా చెప్తాను, ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ అన్నది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే పిఆర్సీని అమలు చేయకుండా ఐఆర్ అన్నదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారే. సరే, ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఏ పిఆర్సీకి ముందైనా కూడా పిఆర్సీ గడువు పూర్తయిపోగానే కనీసం 1 సంవత్సరం లోపల ఐఆర్ని ప్రకటించే అవకాశం ఉండదు. ఇప్పుడు మొదటి పిఆర్సీ నుంచి కూడా చూసుకోండి, ఎక్కడా కూడా ఐఆర్
పిఆర్సీ గడువు పూర్తయిన తర్వాత సంవత్సరం లోపల ఐఆర్ని ప్రకటించడం కూడా జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఈసారి మాత్రమే పిఆర్సీ గడువు పూర్తయిపోయినా 2.5 సంవత్సరం అవుతా ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఐఆర్ని ప్రకటించాల. ఇది కూడా ఒక రికార్డే. ఎప్పుడు కూడా ఉద్యోగస్తుల చరిత్రలో ఇటువంటి పరిస్థితి అయితే ఎప్పుడు కూడా లే. ఒక పక్క డిఏలు చూస్తే 4 డిఏలతో రికార్డ్ పెండింగ్. అదేవిధంగా పిఆర్సీని చూస్తే 2.5 సంవత్సరమైనా కూడా ఇంకా కమిషన్ కూడా నియమించకపోవడం, అది కూడా ఒక రికార్డే. అలానే ఐఆర్ విషయంలోకి వచ్చేటప్పటికి 2.5 సంవత్సరమైనా కూడా ఈ రోజుటికి ఒక ఐఆర్ని ప్రకటించకపోవడం అన్నది కూడా అది కూడా రికార్డే. నెక్స్ట్ 4వ పాయింట్కి వచ్చేటప్పటికి కొన్ని బకాయిలు ఉన్నాయి. ఇంతకుముందు కోవిడ్ సందర్భంలో కొన్నిటికి సంబంధించినటువంటి బకాయిలు కొంత ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు పేదవారందరికీ కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, మీకు అన్నీ కూడా విడతల వారీగా అవన్నీ కూడా క్లియర్ చేస్తానని కూడా చెప్పి కొంత కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. వీళ్ళేం చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు అన్నింటినీ కూడా ₹1 కూడా పెండింగ్లో లేకుండా మీకు విడుదల చేస్తామని కూడా చెప్పినారు. దానికి ఈరోజు మనం వాస్తవాలు చూస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయిపోయేటప్పటికి సుమారుగా 20,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పి వీళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? 20,000 కోట్లని అతి త్వరగా వీలైనంత త్వరగా 6 నెలల లోపల ఈ బకాయిలు అన్నింటినీ కూడా మేము చెల్లిస్తామని చెప్పారు. చెల్లించకపోగా ఈరోజు పరిస్థితి ఏంటంటే 30,000 కోట్లు దాటింది ఈరోజు మొత్తం పెండింగ్ బకాయిలన్నీ కూడా. మీరు చరిత్రలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, అంతకుముందు కాదు, ఎక్కడా కూడా 30,000 కోట్ల బకాయిలకు చేరుకోవడం అనేది ఇప్పటిదాకా కూడా ఎప్పుడు లేదు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఉద్యోగస్తులకు కానీ ఉపాధ్యాయులకు కానీ కలుగుతూ ఉన్నాయి. వారందరూ కూడా ఇళ్లలో శుభకార్యాలైనా పెళ్ళిళ్ళైనా ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా అప్పులు చేసి కట్టుకునే పరిస్థితి ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఉంది. ఇక్కడ వీళ్ళు చూస్తే ఏ విధమైనటువంటి హామీ, మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు బకాయిలన్నింటి కూడా ఈ రోజే చెల్లించాల్సిన అవసరం లే, కనీసం ఒక షెడ్యూల్ ప్రకటించండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ విధంగా చెల్లిస్తామని కానీ, లేదా ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ విధంగా క్వార్టర్లీ ఈ విధంగా చెల్లిస్తామని కానీ ఏదో ఒక హామీ ఇవ్వమంటే ఎలాంటి హామీ ఇవ్వకుండా వెటకారంగా మాట్లాడుతూ అదేమంటే హేళన చేస్తూ ఉన్నారు. రివర్స్ పిఆర్సీ అన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, అసలు రివర్స్ పిఆర్సీ ఏంటి? 23% పిఆర్సీతో ఒక పిఆర్సీని వేయడం జరిగింది. మీ గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పుడు 20% మీరు ఐఆర్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ 20%ని మోడిఫై చేసి 27% ఐఆర్ అని చేసినారు. అయితే కోవిడ్లో మనం సఫర్ అయిన దానివల్ల కోవిడ్లో కూడా ఎక్కడ కూడా ఇళ్లలో కూర్చొని పెట్టుకుని ఆయన కూడా కరెక్ట్గా శాలరీస్ ఇచ్చి కాకుండా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాన్ని 23% పిఆర్సీ చేస్తున్నారు. కానీ రివర్స్ పిఆర్సీ ఏంటి? అసలు ఒక పిఆర్సీని వేసి దాన్ని తగ్గించుంటే రివర్స్ పిఆర్సీ అనాలా? అసలు పిఆర్సీ వేసిందే 23% పిఆర్సీతో. కనీసం అట్లాంటి నాలెడ్జ్ కూడా లేకుండా ఏదంటే అది ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడడం కానీ, ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడడం కానీ ఇది మంచి పద్ధతి కాదన్నది వైఎస్ఆర్సీపీ అభిప్రాయం. తప్పకుండా కూడా మీరు ఏదైతే ఇమీడియట్గా ఐఆర్ రిలీజ్ చేయడంతో పాటు పిఆర్సీ కమిషన్ని అనౌన్స్ చేసి ఇమీడియట్గా ఎంత వీలైతే అంత తొందరగా పిఆర్సీని ఇవ్వడంతో పాటు 4 డిఏలు అదేవిధంగా పెండింగ్ బకాయిలు ఈ 4ంటిని కూడా మీరు వీలైనంత త్వరగా మీరు రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మేము కౌన్సిల్లో వేసిన క్వశ్చన్ పిఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపు ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అయితే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు హౌస్లో మేము ఏదైతే క్వశ్చన్ వేసామో దానికి క్లియర్గా ఆన్సర్ చెప్పట్లేదు. అంటే పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు, కమిటీ ఎప్పుడు వేస్తారు అని మేము అడిగాం. సరే వాళ్ళు ఏం చేశారు, పరిశీలిస్తామని చెప్పారు. కమిటీని పరిశీలించడానికి ఇన్ని రోజులు ఎందుకు, ఇంకా తర్వాత దాని మీద చర్చ జరిగి పిఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారు కాబట్టి తొందరగా చెప్పండి అని చెప్పాం. లేదు మేము కూర్చొని ఒకసారి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల పట్ల టీచర్స్ పట్ల అలాగే పెన్షనర్స్ సంబంధించి మేము ఈ క్వశ్చన్ తీసుకొని వాళ్ళ పక్షాన టీచర్స్ ఎమ్మెల్సీలుగా మేము మాట్లాడడం జరిగింది. అయితే మంత్రి గారు గతంలో మీరేమిచ్చారు అని చెప్తున్నారు. గతంలో మేము మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే చెప్పిన ప్రకారమే మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే ఉద్యోగస్తులకు వెంటనే పెండింగ్ ఉన్న డిఏలన్నీ ఇచ్చారు. కరోనా ప్రభావం వల్ల 23% ఫిట్మెంట్తో పిఆర్స్ ఇచ్చారు. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే మీరు అన్ని బకాయిలు పెట్టారు, ఇన్ని బకాయిలు పెట్టారు అని చెప్తున్నారు. అంటే నేను ఒకటే కోరుతున్నా, ప్రభుత్వాలు వస్తుంటాయి వెళ్తుంటాయి. అయితే ఏవైతే ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు చెప్పారో మీరే మీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. మేము ఐఆర్ ఇస్తాం, మంచి పిఆర్స్ ఇస్తాం, ఈ డిఏలు ఇస్తాం, ఈఎల్స్ ఇస్తాం, సరెండర్ లీవ్స్ ఇస్తాం, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పడం వల్ల ఉద్యోగస్తులు కూడా వాళ్ళలో ఒక ఆశ మొదలయ్యి ఈరోజు మీకు అధికారం ఇచ్చారు. ఈ అధికారాన్ని మీరు
ఇచ్చారు కాబట్టి మీ పక్షాన మీరు తప్పకుండా ఉద్యోగస్తులకు న్యాయం చేసే రైట్స్ న్యాయం చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి. అందుకనే మేము మా డిమాండ్ ఒకటే, ఏవైతే దాదాపుగా ఈరోజు 30,000 పైన బకాయిలు ఉన్నాయి. సో ఆ బకాయిలన్నీ ఎప్పుడు చెల్లిస్తారు, పిఆర్సీని ఎప్పుడు ప్రకటిస్తారు? ఇన్ కేసు మీరు పిఆర్సీని ఇవ్వడం లేట్ అయితే, ఇప్పుడు 2.5 సంవత్సరం నుంచి ఈ పిఆర్సీనే ఇవ్వలేదు. ఇవ్వకున్నప్పుడు ఈ గ్యాప్లో ఖచ్చితంగా ఐఆర్ ప్రకటించండి. ఇప్పుడు తెలంగాణలో 5% ఐఆర్ ఇచ్చారు. సో ఈరోజు వాళ్ళకు తెలంగాణతో తీసుకుంటే ఆంధ్రాలో 2,000 నుంచి 3,000 తక్కువ జీతాలు వస్తున్నాయి. ఎందుకు? అక్కడ ఐఆర్ ఇవ్వడం వల్లే కదా. 5% అక్కడ ఐఆర్ ఇవ్వడం వల్ల అక్కడ వాళ్ళకి జీతాలు పెరిగాయి. సో అదేవిధంగా మీరు ఈ గ్యాప్లో ఐఆర్ ఇవ్వండి అని మేము తెలియజేస్తున్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా పిఆర్సీ వేయాలి. ఇప్పటికే ఇదేందని చెప్పాము. సో ఎందుకంటే పిఆర్సీ తక్షణమే వేయాలి. ఆ కమిటీని తొందరగా వేయాలని తెలియజేస్తూ ఉండే బకాయిలన్నీ ఉద్యోగస్తులకు చెల్లించాలని కోరుతున్నాము. లాస్ట్ గవర్నమెంట్ ఎండింగ్కి వచ్చేటప్పటికి, అంటే ఈ గవర్నమెంట్ ప్రారంభం అయ్యేటప్పటికి వీళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ద్వారా 20,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పారు. సరే, అది కూడా నిజమేని అనుకుందాం. వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తెలియజేసింది ఏంటంటే, ఇంతకుముందు ప్రభుత్వంలో కొంత ఆర్థిక బకాయిలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మా ప్రభుత్వం రాగానే వాటన్నిటిని కూడా చెల్లిస్తామని చెప్పినారు. ఎవరైనా కూడా చెల్లిస్తామంటే 20,000 కోట్లు కాస్త కనీసం 15,000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు అవుతుంది అనుకున్నారు. ఈ రోజు కనుక వాళ్ళని కనుక క్లియర్ డేటా మేము అడుగుతామంటే 30,000 కోట్లకు బకాయిలు పెరిగినాయి. అంటే కేవలం 1.5 సంవత్సరంలోనే సుమారుగా 10,000 కోట్లు అంటే చెల్లిస్తానన్నది పోగా పైపెచ్చు 30,000 కోట్లకు పెరిగింది. ఈ 30,000 కోట్లకు రావడం అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ రోజు కూడా ఇంత బకాయిలు అన్నది లేదు. సో ఆ రోజు అంటే కోవిడ్ ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు, అవన్నీ కూడా కొంతవరకు 20,000 కోట్లకైనా వచ్చింది. మరి ఈరోజు ఏమీ చేయకుండానే, ఎలాంటి డెవలప్మెంట్స్ లేకుండానే ఈరోజు 30,000 కోట్లకి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీకి భిన్నంగా 30,000 కోట్లకు పోవడం అనేది మేము అడిగినటువంటి ప్రశ్న. దానికి ముందు ఇంకా ఉన్నాయి. 2024 వరకు ఉన్నటువంటి బకాయిలు, అంటే 2019కు ముందు ఉన్నటువంటివి కానీ 14కు ముందు ఎప్పుడు కూడా కొన్ని లోన్స్ కానీ కొన్ని పెండింగ్స్లో ఉంటాయి, గ్రాట్యుటీ కానీ అవన్నీ కూడా పెండింగ్స్లో ఉంటాయి. సో అప్ టు 2024 ఉన్నటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ప్రకారం 20,000 crores ఉన్నాయని. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.